సండే కదా ఆఫ్టర్నూన్ పడుకోమని చెప్పా, వాళ్ళు పడుకోవట్లేదు, నిద్ర రావట్లేదు అన్నారు. సో దానికోసం నేను ఈ యాక్టివిటీ అయితే చూస్ చేసుకున్నాను. సో ఈ యాక్టివిటీ వల్ల ఇద్దరికి బెనిఫిటే ఉంది, అటు మనకి అలాగే కిడ్స్కి కూడా. మనకేంటి అంటే మనకి న్యూరల్ సిస్టమ్ అనేది రిలాక్స్ అవుతుంటుంది. అంటే 1 వీక్ మనం కష్టపడి ఉంటాం కదా, సో దానికి ఇలా వీళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే రిలాక్స్ అవుతూ ఉంటాం. అలాగే హెయిర్ ఫాలికల్స్ అనేవి మనకి లోపలికి హెయిర్ పార్టికల్స్ అనేవి రీచ్ అవుతాయి. సో దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. రెండోది వచ్చేసరికి పిల్లలకి ఎక్సర్సైజ్ వాళ్ళ ఫింగర్స్కి బాగా కంప్లీట్గా ఎక్సర్సైజ్ లాగా యాక్టివిటీ అనేది ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళు పెన్ పట్టుకొని రాయడానికి కూడా వాళ్ళకి స్ట్రెంగ్త్ని, మనం ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను సైన్స్ ఫ్యాకల్టీని కాబట్టి వాళ్ళకి అక్కడ ఏవేవి ఎలా వెళ్తున్నాయి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మెయిన్ ఎస్పెషల్గా హార్ట్ దగ్గర నుంచి మనకి బ్లడ్ ఎలా వస్తుంది, బ్లడ్ ఎవరు తీసుకెళ్తారు, సో దాని ఫంక్షన్ ఏంటి అనేది కూడా కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలా వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఒక వీడియో అనేది యాడ్ చేస్తాను. ఈ అబ్బాయి కంప్లీట్గా ఇంట్రోవర్ట్, బట్ మీకు ఈ వీడియో చూస్తే అబ్బాయి కండిషన్ ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకో. ఒకవైపు ఇది దువన, ఇంకో చేతిలో ఇది ఫోసు 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 ఫోసు. అది అబ్బు అబ్బు డాడీ లాగా ఎట్ట చేస్తున్నావు చూడరా. భలే ఉంది. ఆహా భలే భలే. ఓహో ఏందో తుసు. ఓహో ఆహా ఆహా ఎన్నిసార్లు చేస్తారో. అదిగో అజ్జు ఇటు మళ్ళీ ఇటు. మళ్ళీ ఇటు.